ఏం బ్రో, ఏం సంగతి? చెప్పాలి తమ్ముడా. సినిమా ఎట్లా అనిపించింది చెప్పు. చాలా రోజుల తర్వాత అసలు. చాలా రోజుల తర్వాత. కార్తిక్, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేయమంటే మనోడు స్టార్టింగ్ డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోయాడుగా. నిజంగా తాగే వాళ్ళకి కూడా అదొక శ్లోకం ఇచ్చాడు చిరంజీవి. శ్లోకం అంటే గుర్తుకొచ్చింది. అది ఓకే. నిన్న యూట్యూబ్ లో చూస్తే ఒక ఆల్మోస్ట్ 60+ ఇయర్స్ వాళ్ళంతా యూటర్న్ రౌండ్ సమావేశం వేసుకుని ఇదే సేమ్ మధుపానందం, మాదానందం, ధనాదనం అనేది వాళ్ళు. ఈవెన్ లేడీస్ కూడా రౌండ్ కూర్చొని మధుపానం, మాదానం వాళ్ళు తాగుతారా లేదా తీసి పక్కన పెడితే దాన్ని ఎంజాయ్ చేశారు. అవును. అంటే ఇంత సెన్స్ యాక్చువల్ గా అక్కడ డైరెక్ట్ ఎవరమ్మా? ఇక్కడ అది కాదు కానీ అనిల్ రావుపూడి చేశాడు. ఓకే, బాగానే ఉంది కానీ అది చిరంజీవి నోటి ద్వారా చేయడం. దాని ఎగ్జాంపుల్ నేను చెప్పనా, కార్లో వెళ్ళేటప్పుడు ఫైల్ ఇమ్మంటాడు. ఫైల్ ఇమ్మంటే ఫైల్ ఇచ్చినప్పుడు స్పెట్స్ ఇవ్వమంటారు. అయితే స్పెట్స్ ఎందుకు, నాకు ఏమైనా సైట్ ఉందా అని చూస్తూ బ్లర్గా ఉంటుంది. ఇప్పుడు నాకేమైనా సైట్ ఉందని ప్రపంచం ఎలాగో తీసావుగా. అది అది వేరే వాళ్ళు చెప్పడం వేరు, మెగాస్టార్ చెప్పడం వేరు. మెగాస్టార్ చెప్పేసరికి దానికి ఆటోమేటిక్ పండింది అన్నది. కొన్ని పదాలు ఉంటాయి. కొన్ని ఎట్లా అంటే వెంకటేష్ వచ్చినప్పుడు చెప్తారు చూడు, నీకు పెళ్ళి ఎందుకు కాలేదంటే నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఈ అమ్మాయి వాడి సైజ్ వస్తుంది అంటే వాళ్ళిద్దరికి ముందు ఏమైనా టెక్క అంటాడు. ఆ పదం కానీ వెంకటేష్ తో ఆయన బాధ అంతా చెప్పుకునేటప్పుడు వెంకటేష్ కొంచెం డల్ అయినప్పుడు మెత్తపడ్డాడు అయ్యో అంట. ఇట్లాంటి పదాలు ఆరగించండి. చిరంజీవి నోటితో చెప్తే ఆ అన్నం వేరే ఉంటుంది. అన్నం వేరంటే సీనియారిటీ అనేది ఇక్కడ ప్రెజెంట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నీకు గుర్తుండో నాకు ఐడియా లేదు. అనిల్ రావుపూడి నువ్వు F2 తీసుకో. F2లో ఇది ఫ్రస్ట్రేషన్ అంతేగా. కాన్సెప్ట్ అంటే ఇది బాడీ లాంగ్వేజ్ ఒకటి, యాటిట్యూడ్ పెడతాడు. అంతేగా ఇలాంటివన్నీ అనిల్ రావుపూడి చేసినవి. ఏమో సార్ మాకు కనపడదు రాజా దగ్గర. ఇవన్నీ అనిల్ రావుపూడి ప్రతి సినిమాలో ఏదో ఒకటి ఉంటుంది. వేరియేషన్స్ చూపించాలి. వాళ్ళు చేయడం వేరు, అది చిరంజీవి చేయడం వేరు. చిరంజీవి చేయడం వల్ల దాని వేరే జరిగింది. మీరు కామెడీ గురించి మాట్లాడుతున్నారు సార్. నేను కొంచెం మీకంటే కొంచెం 10 years కొంచెం బ్యాక్ కాబట్టి కూతుర్ని వాళ్ళ చిరంజీవి వాళ్ళ నాయనమ్మ కూర్చోబెట్టి ఒకసారి ఒకవేళ మీ నాన్న కనుక వచ్చి ఇట్లా నీకు ఎదురుకొచ్చి కనిపిస్తే వాళ్ళ ఆడపిల్ల చూపించు కట్ చేసుకుంటాయి. మన ఎగ్ కట్ చేస్తూ దాన్ని చేస్తా జస్ట్ ఒక స్టిక్ ఆన్ అవుతాడు. పిలవంగానే అసలు ఎక్స్ప్రెషన్స్ దానికి సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. దాన్ని సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్. కొంతమంది ఏంటంటే ఇట్లా అనే రియాక్షన్స్ ఇస్తారు అని వెనక్కి తిరుగుతారు. చూసావా, సడన్ గా కామెడీగా తిరుగుతున్న ఆ సిచ్యువేషన్ ని సెకండ్స్ లో అట్లా సీరియస్ గా తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడికి వచ్చి కామెడీ చేయటం అనేది అంటే వేరియేషన్స్. ఒక్క దాంట్లో 3 వేరియేషన్స్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ కళ్ళతోనే ఇప్పుడు దాకా కామెడీ రన్ అయింది. ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఎవరికి ఫేస్ చూపించుకోలేక తను ఒక్కడే బాధపడుతుంది. ఇటు పక్క వీళ్ళు ముగ్గురు అసిస్టెంట్లు మనోడిని చిరంజీవిని చూడటం, ప్లస్ పిల్లల దగ్గరకు వచ్చి ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చోటం, ఆ కన్నీళ్ళు తల్లికి పిల్లలకి కనిపించకూడదు అని చెప్పి తిరిగి ఇట్లా తుడుచుకుంటారు. చూసావా, అక్కడ ఆ షాట్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే నోస్ నుంచి కిందకి లైట్ పడుతుంది. కిందకి లైట్, డార్క్ లైట్ ఉంటుంది, కళ్ళ వరకు లైట్ ఉంటుంది. నువ్వేమని అనుకో, హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావుపూడి, భలే ఫ్రెండ్. అవును, అది అంటే కెమెరామెన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అనిల్ రావుపూడి స్పెషాలిటీ ఏంటంటే అనిల్ రావుపూడి తలుచుకుంటే అప్పటికప్పుడే మాస్ క్రియేట్ చేయగలడు, అప్పటికప్పుడే కామెడీ క్రియేట్ చేయగలడు. కొన్ని క్రింజ్ ఉన్నా కూడా సినిమాటిక్ గా వాడుకుంటుంది. అని ఎట్లా చెప్పనా, స్పాట్ ఇంప్రూవైజేషన్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర స్పాంటేనియస్ అంటే ఇంకా అంతే. స్పాట్ లో ఇప్పుడు అక్కడ స్క్రిప్ట్ లో రాసుకున్నది ఒకటి ఉంటుంది. చిరంజీవి తక్కువ అంచనా వేస్తున్నాడు. మొన్న డాన్స్ మాస్టర్ కొత్తగా వాళ్ళకి ఆట సందీప్ వాళ్ళకి ఎవరో ఇచ్చారు కదా, వేరే స్టెప్ అయిపోయి తర్వాత ఈ స్టెప్ ఇది కాదు ఏదో కొత్తగా వేయాలి, ఏదో డిఫరెంట్ గా వేయాలని చెప్పి స్పాట్ అది అంతకుముందు అది లేదు అక్కడ. షార్ట్ లో చెప్పలేదు. చిరంజీవి అంటే డాన్స్ గురించి మాట్లాడే స్థాయి మనకు కాదు. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, గమనించావా? అప్పటికప్పుడే డాన్స్ లో కూడా కామెడీ అది.
అవును. డాన్స్ లో కూడా కామెడీ చేశాడు ఇక్కడ. కామెడీ కదలే, గుర్తు చేయడం అన్ని. అంటే దాని కూడా ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ ఎంతకాలం రా, ఇంక కొత్తది వేస్తా చూడండి మళ్ళీ అని చెప్పి. కొత్తది అంటే ట్రెండింగ్ తగ్గట్టు ఇవన్నీ ఎంతకాలం అని చెప్పి. అనిల్ రావుడి మన ఒంగోలు కదమ్మా, మన ఒంగోలు. అనిల్ రావుడి అది వేరే ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉంటుంది అనిల్ రావుడి. భగవంత్ కేసరి చూడు నువ్వు, భగవంత్ కేసరిలో బాలకృష్ణ చెబుతాడు, వాళ్ళ రాజకీయం వేరు మా రాజకీయం వేరు, వాళ్ళు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు, మేము అందితే చుట్టూ అందకపోయినా చుట్టే మెడబొట్టుకొని వంచి చుట్టు పడతాం. అంటే టోటల్ గా ఏంటంటే హై స్థాయిలోనే ఉంటాడు. ఆ వెర్షన్, ఆ సెన్స్ ఆఫ్ అది మనకు అర్థం అవుతుంది. అది అనిల్ రావుడి అప్పటికప్పుడు క్రియేట్ చేయగలరు. రాయగలరు. పెడద్రం అంటారు కదా, ఎగ్జాక్ట్ వర్డ్ పెడద్రం. రైటింగ్ అనేది పెడద్రంగా చూపిస్తారు. ఫస్ట్ నుంచి చూడు, పటాస్ సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమా, ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ సినిమా కూడా కంటిన్యూస్ గా ప్రతి సినిమాలో చూసినా ఈ నేటివిటీ సంబంధించిన ఎటకారం ఉంటుంది. అవును అవును, ఖచ్చితంగా. మన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఈ కాంబినేషన్ గుంటూరుది దగ్గర కాబట్టి నీకు అటు సైడ్ ఈస్ట్ వెస్ట్ ఇది తక్కువ. రౌడీ ఎల్లుడి దగ్గర నుంచి గ్యాంగ్లు అంతా మందే కదా. రౌడీ వెళ్ళడానికి గుర్తుకొచ్చిద్దాం. మీరు పుట్టారా మీరు? అప్పుడు నువ్వు పుట్టుంటావు కానీ ఆయన సినిమాలు చూస్తే పెరిగింది నేను. అందులో ఒక స్లాంగ్ ఉంటుంది చూడు, మేసాల పిల్ల పాట అయిపోయినాక, హలో బాగా జల్గా ఉంది దుప్పటి కప్పనరా, మంద స్లాంగ్ అది. లాస్ట్ లో మళ్ళీ కొంచెం దుప్పటి కప్పనరా అది మందే, అది స్లాంగ్. ఎగ్జాక్ట్ గా చిరంజీవి నోటితో పడగానే ఎట్లా అయిపోతుంది చూడు. నాకు నార్మల్ స్టోరీ మాట్లాడుకుంటే, నార్మల్ స్టోరీ, నార్మల్ కామెడీ, కానీ చిరంజీవి ఆ ప్లేస్ ఉండడం వల్ల తెలియకుండానే మనకు అంటే చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్, వే ఆఫ్ టేకింగ్. కానీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది చూడు, జీన్స్ షర్ట్ వేసుకుని వచ్చి శంకరదాద బేస్ లో జీన్స్ షర్ట్ వేసుకోవాలి, గెటప్ ఉంటుంది, సిగరెట్ వెలిగిస్తారు ఉంటుంది చూడు, అది ఒకటి చాలు సినిమాకి. అది ఫస్ట్ నేను అదొకటి ఫస్ట్ లో వైట్ షర్ట్ మీద ఫైట్. ఇది మీ ముందు జనరేషన్ తెలిసిన ఏదో అంటారు కదా, వీళ్ళంతా జస్ట్ చిన్న డెమో ఇస్తే మెట్లు మేయించి గండు పట్టుకొని కోట్ ఇట్లా ఎగురుతూ టై మీద వైట్ షర్ట్ వేసుకుని ట్విట్టర్ లో ఉండే పిల్లనాయలు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరికి కౌంటర్ అది. సోషల్ మీడియాలో అందరు కామెంట్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడున్న మీరు పిల్ల బచ్చాలరా, చాలా ఉన్నాయి వాళ్ళకి తెలుసు, మీరు కూడా జస్ట్ ఒక శాంపుల్ వదులుతున్నాను, డెమో ఇస్తున్నాను అన్నాడు. ఫైట్ లో కూడా కామెడీ. ఫైట్ లో కామెడీ అంటే ఓకే ఓకే. మరి గాంధీ ఉంది అయితే నేను గాంధీ చర్చలకు సిద్ధం. అది చిరంజీవి చేస్తే అందం అన్న, ఇంకెవరు చేసిన అందం ఉండదు. చిరంజీవి ఒకటి మన మెంటాలిటీ కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటికి ఇక ముందు జనరేషన్ కూడా చిరంజీవి స్పాన్ ఆఫ్ లైఫ్ ఉన్నంత వరకు ఆయన మెగాస్టార్ ఎందుకు పిలుస్తుంది తెలుసు? డాన్స్, యాక్టింగ్, మొత్తం కామెడీ, ఇవన్నీ మిక్స్చర్ గా అన్ని దాన్ని ఏమంటారు ప్యాకేజ్ లాగా చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ చేయగలిగితేనే కదా మెగాస్టార్ అయ్యేది. ఒక్క సెక్టర్ చేస్తే ఎట్లా స్టార్ అవుతుంది? చిరంజీవి చేస్తేనే చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే శంకరదాద బేస్ లో అరే మన బాడీలో బోన్లేని ఉంటాయి, అదే బొక్కలండి, బొక్కలు 206 నిన్న చెప్పాను అన్నా, ఇంకెందుకే చదువు డాక్టర్ అయిపోయినంటే అంత మీ దగ్గర. ఇవన్నీ చిరంజీవి చేస్తే నమ్మం. చిరంజీవి చేస్తే ఇంకోళ్ళు చేసినా కూడా ఏది ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది అంతే. నాకైతే నా వరకు నేను నాకు దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పుడు నేను చూసిన ఫస్ట్ మూవీ థియేటర్ లో జగదేక్ వీడు అతిలోక సుందరి. అది మొన్న 35 years తర్వాత మళ్ళీ మన సెకండ్ టైం థియేటర్ లో చూసాం. నా పాట కోసం అస్సలు నేను మాత్రం ఇది మన అబ్బని తీయని దెబ్బ దానికి ఫేవరెట్. చిన్నప్పుడు ఏంటంటే బ్లూ కలర్ షర్ట్ వేసుకొని నేను ఏదో చిన్నప్పుడు స్టైల్ గా ఆ ఏరియాలో తిరుగుతా, నేను చిరంజీవి అని ఎగరేసుకుంటా, గ్యాంగ్ లీడర్ డ్రెస్ చేసుకునేది. అంటే మీరు ఈ మధ్య శంకరదాద MBBS లు ఈ ఇంద్రా సినిమాలు వచ్చేసరికి అదొక కలర్ టైప్స్ ఆఫ్ షర్ట్స్ మీరు వేసుకున్నారు, డబుల్ షేడ్స్. మేము అప్పుడే వేసాం ఎల్లో కలర్. అది అంటే అప్పట్లో సపరేట్ గా చిరంజీవి మాకేంటంటే అప్పుడు ఇప్పుడు చిరంజీవి అంటున్నారు, అప్పుడు అన్నయ్య కదా, అన్నయ్య అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని వైట్ డ్రెస్
మంచు కొండల్లో అది పట్టుకొని పోతా కింద పడతా ఫైటింగ్, అది మాకు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జయించరని చెప్పి పిల్లలు పాట పడతా దండం పెడతారు. మా ఏజ్ అది కదా, అసలు అది వేరు. మీ ఏజ్ అంటే అప్పుడు మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటా. నేను నాకు ఊహ తెలిసినప్పుడు కరెక్ట్ గా మా మేనమావ తీసుకెళ్ళాడు. రిలీజ్ ఎప్పుడు పుట్టాను నేను. ఓకే, ఇప్పుడు నాకు 4 years. మళ్ళీ గుర్తు నాకు అదొకటను. తర్వాత గరణముడు కూడా అసలు కామెడీ ఉంటది. గరణమౌళిని గుర్తుకొచ్చింది, కానీ గరణమౌళి టైప్ ఆఫ్ కామెడీ సీన్స్ చాలా పడ్డాయి దీంట్లో, కానీ అనిల్ రావుడే అది కొద్దిగా మిస్ చేశాడు అనిపించింది. అదే నాకు చెప్పబోతున్నాను ఇప్పుడు చెప్పేసి. రావు గోపాలరావు తాగి కొన్ని సీన్లు ఉంటాయి చూడు, డ్రింకింగ్ సీన్లు చాలా ఉన్నాయి సినిమాలో. వాడతాడేమో నేనేమనుకున్నానంటే ఈ మన నయనతార వాళ్ళ ఫాదర్ తో ఇట్లా ఈ గరానా మొగుళ్ళు పేస్ట్ ఇట్లా ఆడుకుంటాడేమో నయనతార. ఎట్లా ఇప్పుడు మన నగ్మాన్ ఎట్లా అయితే ఆడుకున్నాడో మందు తాగి ఆ పాట పాడతా ఈ వాటర్ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ కాదు తొక్కి తొక్కి నా చెమటలు. అది ఎప్పుడైతే చేతులకు గన్ను వస్తుందో నగ్మతో ఆడుకుంటాడు చూసావా, మెట్లు తిరుగుతా నాకు రావు గోపాలరావు గారు వస్తా, ఆ టైప్ గనక కాంబినేషన్ పెట్టుంటే. ఎందుకంటే ఇక్కడేమో పొగరుబోతు భార్య, పొగరుబోతు కాదు కానీ జస్ట్ వీళ్ళకి చిన్న మిస్అండర్స్టాండింగ్, అంటే మరి పొగరుకొత్త ఏం చేయలేదు. ఇక్కడేమో ఫాదరు వాళ్ళ మామని సినిమా అంతా మా మామగాడు అంటారు, మామగారు. నీకు మధ్యలో ఈ లింగం మామలాగా ఈ ఎంబీబీఎస్ లో కూడా కొంచెం యాడ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది కార్తీక్, నీకు అనిపిదా? మేబీ అదే మేబీ ఇప్పుడు నువ్వు అన్నావు కదా లింగం మామ, మేబీ అదే గుర్తొస్తుంది అనుకున్నాడేమో అనిల్ రావుడే. అంటే నేను అంటే ఏంటంటే ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్నారు, నేనేమనుకుంటున్నానంటే పాత చిరంజీవిని మళ్ళీ తీసుకొచ్చి రీకలెక్ట్ చేసుకుని కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా. కానీ డ్రింకింగ్ సీన్ చాలా పడ్డాయి, కానీ ఎంజాయ్ చేయొచ్చు. చిరంజీవి డ్రింక్ చేసినప్పుడు కామెడీ టైం ఎవడు మ్యాచ్ చేయలేడు, ఎవడు తెలుసు. తాగినప్పుడు ఒకప్పుడు ఏనారంట, ఏమన్నారంటే ఆయనకి గురువు. డాన్స్ గానీ డ్రింకింగ్ గానీ భక్తికి గానీ ఇక అదొక ప్యాకేజ్. ఆయన తర్వాత మెగాస్టార్ ఎవరు మ్యాచ్ చేయలేదు ఇప్పుడు తాగి. అంతెందుకు మన మెకానిక్ అల్లుడు సినిమాలో తాగి అసలు నువ్వేమో అనుకుంటే నేనంటే మహానుభావుడు నాగేశ్వర గారితో పోల్చట్లేదు, కానీ స్థాయి నాకు లేదు, తప్పుగా అనుకోక మామూలు క్యాజువల్ చెప్తున్నా. అంటే నాగేశ్వర అంటే అప్పుడు మనకేందో తెలియదు, ఆయన స్టార్డమ్ మనకు తెలియదు. మనకి పుట్టినప్పుడు ఊహ తెలిసినప్పుడు చిరంజీవి తెలుసు కాబట్టి నేను చిరంజీవిని చూశాను కార్తీక్, ఎందుకు కామెడీ ఎంజాయ్ చేయటం. అదే సినిమాలో ఆ సాంగ్ లో అక్కినేని నాగేశ్వరరావు చెప్తారు ఒక లిరిక్, తిరిగిరా నీ వయసున్నది తరిగిపోని సొగసుని. రైట్. అంటే నా జనరేషన్ కాబట్టి నాగేశ్వరం చూడలే నేను, ఎందుకంటే ఆయన మనకు తెలియదు. ఇప్పుడు మా ఫాదర్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు థియేటర్లో ఆడినప్పుడు రిలీజ్ అయినప్పుడు తీసుకెళ్ళాడు. మనకి రిలీజ్ సినిమాలు డైరెక్టర్ చిరంజీవి అప్పుడు ఊహ తెలుసు కదా. అదొకటి. అదే డాన్స్ లో కూడా నేను నాగేశ్వరరావు ఎక్సలెంట్ గా వేస్తాడు కాదు, మన జనరేషన్ హీరో కదా. సో నా కళ్ళని చిరంజీవి గారు. అసలు అంత స్టార్డమ్ ఉండి కూడా నాగేశ్వరరావు నిజంగా అబ్బా కొత్తగా వచ్చిన చిరంజీవి స్టార్డమ్ లో కూడా ఎంత ఎంకరేజ్ చేశాడంటే పాటలు కూడా. మళ్ళీ ఏ మాటకు ఆ మాట బీమ్స్ మ్యూజిక్ ఆల్రెడీ ఆచార్యలో మనిషం చేయలేకపోయాడు రిపీట్, డిఎస్పి అంటే కామన్. అట్లాంటి బీమ్స్ కొత్తడు అయ్యండి. అంటే ఇప్పుడు నేను ఇంకొక మాట కూడా అనొచ్చు, అంటే నేను వాళ్ళ తక్కువ స్థాయి చేయట్లేదు, ఈ జనరేషన్ కి మనం మనిషిని అనుకోవచ్చు. మనిషి నిజమే. బీమ్స్ ఆ మ్యూజిక్ ఉంది సార్, రౌడీలో టన్ టన్ టరటన్ దివ్య భారతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుగుతూ ఉండడం. అనిల్ రావు గుడికి అదే కదా ఆ స్టేజ్ మీద చెప్పింది ఏంది, ఆ మంచు కొండల్లో దివ్య భారతిని ఇక్కడ కాలు మీద కూర్చొని స్టెప్ వేస్తారన్న కదా. ఆ మ్యూజిక్ ని బీమ్స్ ఎట్ట వాడాడంటే బాస్ అంటే వింటేజ్, అక్కడే వింటేజ్ వచ్చింది సగం. అదొకే. ఆ మ్యూజిక్ తోనే ఒక షాట్ వేసాడు చూడు, ఫ్యాన్స్ కోసం కొన్ని షాట్లు వేసాడు మనోడు గుర్రం పట్టుకొని పోతా, ఆ సిగరెట్ వెలిగించాడు. గుర్రం పట్టుకొని పోవడం అంటే పాత సినిమాలు. మనం ఇప్పుడు ఏం సినిమా అది, కొండవీడి సినిమా ఏంది అది, కొండవీడి అదే కదా. దాంట్లో అంటే మనవాడు ఏంటంటే అనిల్ రావుపూడిని కొండవీడి దొంగ కంటే పదం పీక్స్ మొన్న కూడా ఏదో ఎన్ని ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుని అది రిలీజ్ చేయాలనుకున్నారు కదా, చేశారా? చేశారు కదా. ఓకే, నాకు ఐడియా లేదు. హాలీవుడ్ లో రిలీజ్ అయిన తెలుగు ఫిల్మ్ అవునా, హాలీవుడ్ లో డబ్ చేసి మరీ తీసుకున్నారు డైరెక్ట్ గా. ఇక్కడ రిలీజ్ తో పాటు అక్కడ కూడా రిలీజ్ చేశారా? పేరు కూడా సంథింగ్ ఏదో ఉంది. అంటే మధ్యలో కొంచెం నాకు స్పేస్ వచ్చింది బయటికి. కౌబాయ్ గెటప్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు అదే సినిమా ఇప్పుడు ఇది మనం అసలు ఎప్పుడు కాదు, ఈవెన్ రామ్ చరణ్ వచ్చిన కూడా కాదు.
చెయ్యలేరు కూడా అది. నేను ఆ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, ఆ ఫేస్ కట్, అసలు ఆ గ్రేస్, ఒకడే చిరంజీవి. ఒకడే చిరంజీవి, ఇక మళ్ళీ మళ్ళీ చూడలేము అంతే. కనెక్ట్ అయిపోయినట్టున్నాడు బాగా ఇష్టం నాకు. ఆ, బాగా కనెక్ట్ అయిపోయింది. నువ్వు ఆఫీస్ వరకు తర్వాత చేద్దులే, పెట్టి మాట్లాడుకుందాం. కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి సరే మ్యూట్ లో పెట్టేది. నేను క్లోజ్ చేయి, మెగాస్టార్ కంటే ఇంపార్టెంట్ అది. నేను కూడా మ్యూట్ లో పెట్టాను. చిన్న మరి నాకు ఒక డౌట్ వచ్చింది. థియేటర్ లో ఉండి అడుగుదాం అనుకుంటే ఎవరి పాటికి వాళ్ళు నవ్వుతా ఉన్నారు, బాగానే ఉంది. సినిమా అయిపోయినాక జోక్ ఏం చెప్పనా, స్టోరీ తెలియదు నాకు. చిరంజీవి కనపడుతున్నాం, చూస్తున్నాం, నవ్వుతున్నాం, గోలు చేస్తున్నాం, కామెడీ చూస్తున్నాం. అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అసలు స్టోరీ ఏందబ్బా అని మొత్తం రీకలెక్ట్ చేసుకుంటే, ఓకే ఇద్దరు భార్య భర్తలు విడిపోయారు, మళ్ళీ కలవడం కోసం ఈయన ఇక్కడ పని చేస్తున్నాడు, ఇది సోన్, ఓ ఇది నార్మల్ స్టోరీ. స్టోరీ తెలియదు మనకి. నార్మల్ స్టోరీ. చిరంజీవిని చూసి ఎంజాయ్ చేస్తా ఉన్నాం తప్ప. అన్న నిజంగా చిన్నప్పుడు అనేవాళ్ళు, చూడు చిరంజీవి డాన్స్ చేస్తుంటే హీరోయిన్ చూడు, మనం హీరోయిన్ అది ఉందా, ప్రసాద్ ఎన్నిసార్లు చూసుంటాం అంటే యూట్యూబ్ లో. నాకు అర్థం కావట్లేదు, చిరంజీవి అసలు కొత్త కుర్రోళ్ళకి ఏమైనా కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఆ రంగుల చొక్కా అయ్యింది, అసలు ఆ పూల చొక్కా అయ్యింది, అసలు వయసు కనిపించలేదు సామె. పక్కన నయనతార ఉందా, ఆ నయనతారని చూడటం నేను మధ్య మధ్యలో చూస్తున్నాను నయనతార పాపం ఈ స్టెప్ వేస్తాను, చూసావా అక్కడ బాగానే ఉంది పాపం. ఎన్నిసార్లు చూసినా మనం చిరంజీవి సైజ్ వస్తున్నాం. ఆ డ్రెస్సింగ్ కొత్తగా ఉంది, అది చిరంజీవి ఫేస్ ఎట్లా ఉంది, ఇదే తప్ప హీరోయిన్ చూడట్లే. అదేందో కానీ ఏ హీరోకి పాసిబుల్ కదా, ఆ అదృష్టం ఏ హీరోకి లేదు. ఇద్దరు హీరోయిన్ హీరో డాన్స్ చేస్తుంటే ఇద్దరు చూస్తాం కానీ హీరోని ఒక్కన్న చూడడం, హీరోయిన్ పక్కన పెట్టడం ఏ హీరోకి సాధ్యం కాదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది దాని కరెక్ట్ గా ఆన్సర్ నీకు తెలిసి ఉంటది, మర్చిపోయి ఉండొచ్చు మేబీ. అది నువ్వెవరు నేనెవరు బచ్చాలి మనంగా చెప్పేది. అక్కి నేను నాగేశ్వరరావు గారే చెప్పే బయటలో ఈ మెకానికల్ అల్లుడి సినిమా చేస్తున్నప్పుడు డాన్స్ చేస్తుంటే అసలు డాన్స్ స్టార్ట్ చేసిందే నేను. అట్లాంటిది ఆయన బాడీలో బోన్స్ ఉన్నాయా ఏంది, ఆయన స్ప్రింగ్లు ఉన్నాయా ఏందో తెలియదు. అతను డాన్స్ చేస్తుంటే నాకు చిరంజీవినే చూడబుద్ధి వేస్తుంది, హీరోని చూడబుద్ధి వేయట్లేదు. నాగేశ్వరరావు గారే ఒప్పుకున్నారు. చాలా మంది సుమన్ చెప్పాడు, వీళ్ళంతా చెప్పేది ఒక ఎత్తు చిన్న, వీళ్ళందరూ ఓకే వీళ్ళని తక్కువ చెప్పారు. పెద్ద అసలు అతను లెజెండ్, తెలుగు కళామ తల్లికి అసలు పెద్ద దిక్కు ఆయన. అసలు డాన్స్ మొదలు పెట్టిన అతనే నాకు చిరంజీవినే చూడబుద్ధి అవుతుంది, పక్కన హీరోయిన్లు చూడబుద్ధి ఎట్లేదు. బోన్స్ ఉన్నాయా లేవా, ఆ మెలుకులు తిప్పటం ఏంటన్నాడు. నిజంగా మాట్లాడుకుంటే ఇదే చిరంజీవి వయసు వచ్చేసరికి ఆ జనరేషన్ లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వీళ్ళందరూ సైడ్ డౌన్ అయిపోయారు. సైడ్ కేటగిరీ వాళ్ళ హీరోలాగా చేయలేకపోయారు. డౌన్ అంటే ఇప్పుడు మామూలుగా సీతారత్నం గారు మనవరాలు సినిమాలో నాగేశ్వర అతను కూడా కరెక్ట్ చిరంజీవి చెప్పిన చేయలేకపోయారు. అంతెందుకు మేజర్ చంద్రకాంత్ సినిమా అప్పుడు కరెక్ట్ గా అమితాబ్ బచ్చన్ చేస్తున్నా, మన వాళ్ళ సంగతి అమితాబ్ బచ్చన్ చేస్తున్నా, ఆ కలికి అని అదే సైడ్ క్యారెక్టర్ చేసుకుని తిరుగుతాను. సైడ్ క్యారెక్టర్ కొంచెం ఎనర్జీగా చేస్తున్నారు కాదనట్లా, కానీ ఇంత గ్రేస్ లేదు. మన వాళ్ళని అప్పుడు ఏం చేస్తాడంటే చిరంజీవి వచ్చిన తర్వాత కొత్త హీరోయిజం చూపించాడు అన్న, వాళ్ళ పనికి రాలేదు. కొత్త హీరోయిన్స్, కొత్త స్టెప్పులు, కొత్త హీరోయిజం. హీరో అంటే చెప్పేది, హీరో అంటే డాన్స్ ఎట్లా చేయాలి, హీరో అంటే ఫైట్ ఎట్లా చేయాలి, హీరో అంటే బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, హీరో అంటే గ్రేస్ ఉండాలి. ఎంత తీసుకొచ్చి ఈ చిరంజీవి పెట్టుకుని మనం ఏం చేయలేము అనేలాగా చేసాడు. ఇప్పుడు పెద్ద మనుషులు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చెప్పిన మాటే మనం మాట్లాడుకుంటాం, కొత్తగా ఏం లేదు అందులో. ఇప్పుడు చిరంజీవి కంటే డాన్సులు బాగా వేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ గ్రేస్ అనేది ఎవరికి రాదు. అది ఎవరు చెప్పారంటే పాడుతా తీగ దాని ప్రోగ్రామ్ లో బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. అదే నేను మన యూట్యూబ్ లో చూసాను. చిరంజీవి కంటే డాన్స్ బాగా అంటే కష్టమైన స్టెప్స్ వేయొచ్చు, కానీ నీకు గ్రేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రామ్ చరణ్ తక్కువ అంచనా అంటే కంపారిజన్ చేయను, కానీ సపరేట్ గా అయితే అతను డాన్సర్ ఓకే, మన జనరేషన్ కి ఉంది. కానీ అదే మగధీర సినిమాలో బంగారు కోడి పెట్టే సాంగ్ చేసినప్పుడు నువ్వు పాత చిరంజీవి సాంగ్ అని ఈ సాంగ్ అని పక్కన పెట్టు, చిరంజీవి సినిమా డాన్స్ కన్నా కూడా రామ్ చరణ్ ఇంకా కష్టమైన స్టెప్స్ చేసాడు. కానీ రామ్ చరణ్ చూడవద్దు చిరంజీవి తప్ప అంటే నేను రామ్ చరణ్ తప్పనట్లేదు, కానీ మళ్ళీ నన్ను ఇలాంటి కాంట్రవర్సీలు పెట్టుకోకూడదు అన్న. తప్పు కాదు ఒప్పు కాదు, నిజం చెప్పేదా, తప్పు కాదు ఒప్పు కాదు, ఎవడైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. చిరంజీవి తర్వాత ఎవడైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రామారావు, చిరంజీవి అనే పుస్తకం చదవకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎవడు పోయినా ఫిల్మ్ గురించి ఎవడు మాట్లాడినా వేస్టే. మన జనరేషన్ అత్యావారం తప్పి అది ఏదో మాట్లాడడం తప్ప ఇండస్ట్రీకి వెళ్ళినోడు ఎవడైనా సరే పట్టిపోయా సామె డీప్ డిస్కషన్ లోకి వెళ్తుంటే చిరంజీవి అనే
గ్రంథం చదివి పోవాల్సిందే, అది చదవకపోతే కూడా ఎందుకు పనికి అది కూడా రాయాలబ్బా. మనకు ముందు జనరేషన్ అంటే ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్కి అయితే కొంచెం కాస్త కూస్తో తెలుసు. తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్తాడు చూడండి, కాకూడదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీశ్రీ మాటలు చెబుతాడు. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, నేనొక దుర్గం, అనవర్గం అనితర సాధ్యం మార్గం. త్రివిక్రమ్ చెప్పిన డైలాగులు మన స్టేజ్ మీద శ్రీశ్రీ మహాప్రస్థానం ఎగ్జాక్ట్ గా సరిపోతాడు. ఎగ్జాక్ట్ గా విషయం ఏంటంటే, చిరంజీవి గురించి నువ్వు పాత కలెక్షన్ తీసుకో ఒకసారి. వేటూరి మాట్లాడతాడు, పెద్ద పెద్ద రైటర్లు కదా, వేటూరి మాట్లాడతాడు, సిరివెన్నెల గారు మాట్లాడతాడు, త్రివిక్రమ్ మాట్లాడాడు, తనిఖీల భరణి మాట్లాడతాడు. చాలా స్టేజ్ లిస్ట్ నువ్వు చెప్పాలి. రైటర్లు లిస్ట్ అంత పెద్ద రైటర్లు కదా, వాళ్ళు మాట్లాడినా కూడా సరిపోవట్లేదా చిరంజీవి రేంజ్ కి. అంటే చిరంజీవిని అంటే మరి ఎక్కువగా పొగిడితే అది ఎట్టుందంటే ఇప్పుడు అంటే అంత పెద్దల్లో చెప్పినా కూడా చిరంజీవి రేంజ్ ఎగ్జాక్ట్ గా డిస్క్రైబ్ చేయలేరు. చిరంజీవి స్టామినా, చిరంజీవి రేంజ్, చిరంజీవి క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్ అది. ఎవడైనా మూసుకుని ఒప్పుకోవాల్సింది. హీరోకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటే అన్ని స్పెషాలిటీలు నేను ఇందాక ఏం చెప్పాను, గ్రైండర్ లేసి మిక్స్ చేసినట్టు ఉంటుంది. నిజమే, గ్రైండర్ లేసి మొత్తం ఫ్రూట్ సలాడ్ ఉంటుంది చూసావా. రేస్ గుర్రం సినిమాలో విలన్ ఉంటాడు కదా, ఎవరు ఏం పేరు భోజ్పురి, భోజ్పురి పర్సన్ మనోడు సైరా ఆడే ఫంక్షన్ లోనే చెప్తాడు ఒకసారి. బిగ్ షోల్డర్స్, బిగ్ చెస్ట్, బ్రాడ్ చెస్ట్, ఫేస్ వాల్యూ బాగుంటది, ఐస్ బాగుంటాయి, హైట్ కరెక్ట్ గా ఉంటారు, హెయిర్ స్టైల్, అసలు హీరోకి కావాల్సిన అన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర అని చెప్తా ఉంటాడు. ఒక హీరోకి ఏముండాలో తల దగ్గర నుంచి, తల మీద ఇంటి దగ్గర నుంచి కింద కాలు కొట్టి దాకా నువ్వు ఏ వంక పెట్టడానికి లేదు, అది చిరంజీవి. మరి మెగాస్టార్ బిరుదు ఓపెన్ ఇప్పుడు నెంబర్ 1 స్థాయికి ఒకరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏకతైటిగా కంటిన్యూగా నెంబర్ 1 స్థానానికి ఏది, ఈ వయసులో కూడా మధ్యలో 10 years గ్యాప్ ఇచ్చి 40 years, అదే 40 years ప్లస్, నియర్లీ కమింగ్ టు 50 years. అయినా మెగాస్టార్ నేను అంటుంది అదే, అంటే 4 decades. అవును, ఇంకొక 2-3 years అయితే అంతా నాకు కరెక్ట్ తెలియదు, ఇంకా 5 decades వస్తుంది. ఎప్పటికీ నెంబర్ 1 ఉన్నట్టు మామూలు విషయం. చాలా మంది అంటారు కానీ మెగాస్టార్ ఒకనొక టైంలో 80s లో నవలాల హీరో చిరంజీవి తెలుసా మీకు? ఆ సినిమాలు చూడండి, తెలుసు, అభిలాష, ఛాలెంజ్, ఎనమూరి వీరేంద్ర. ఎండమూరి నవలాల హీరో కాబట్టి ఎండమూరికి పేరు వచ్చింది చిరంజీవి వల్ల. అది ఆ టాపిక్ ఆపేసి ఆ డిస్కషన్ అవుతుంది, ఇంకా ఆయన రూట్ వేరు వెళ్ళిపోద్ది. ఆయన తీయబట్టి ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి, నాకు ఆయన తప్పు చేసినట్టు కాదు, తప్పు చేసినట్టు కాదు కానీ మెగాస్టార్ తీయబట్టి ఇంకో విధంగా కోదండరావు రెడ్డి కూడా దాన్ని కమర్షియల్ గా భలే హ్యాండిల్ చేశాడు. పాత జనరేషన్ పూరి జగన్నాథ్ అనుకోవచ్చు కోదండరావు రెడ్డి. మనం ఆ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం కానీ కోదండరావు అనే టాపిక్ కూడా వద్దాం. చిరంజీవి గారి సినిమాలు ఎన్ని తీసాడు, సినిమా లిస్ట్ ఒక్కోటి మనకు ఐడియా ఉంది. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్పెషలైజేషన్స్ అంటే వేరియేషన్స్ చూపించాడు యాక్టింగ్ కి. ఎన్ని సినిమాలు? 22 సినిమాలా? కోదండరావు హైయెస్ట్ 22 కదా, 22 అని అనుకుంటున్నా. ఒకట మరి అదే కదా, ఆ నవల మొత్తం తీసిన ఆయన. 80s లో నవలల హీరో ఎవరైనా ఉన్నాడంటే నవలల హీరో నాకు భలే గుర్తు. మా అమ్మ చెప్తుండేది, ఆ నవలలు చదువుతూ ఉండేది. పాత రోజుల్లో మన పేరెంట్స్ అంతా ఇంట్లో పుస్తకాలు ఉండేవి, నవలల పుస్తకాలు. ఆ పేర్లు తెలిసి తెచ్చావు కదా, నాకు కూడా ఇప్పుడు కూడా తెలియదు అనుకో. మనం ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు నాకు ఐడియా లేదు. నేను ఒకప్పుడు లింక్స్ లైబ్రరీకి వెళ్ళా చిరంజీవి పుస్తకం చదవడానికి. చిరంజీవి అని ఒక పుస్తకం ఉంటది. అవునా? ఎక్కడ? లింక్స్ బయోగ్రఫీ విలేజ్ లో ఉందా? ప్రతి లైబ్రరీలో ఉంటాయి. లింక్స్ లైబ్రరీలో ఉండేది. చిన్నప్పుడు నేను 8th క్లాస్ వెళ్ళేవాడిని. అసలు ఆ బుక్ చదివితే ఆ పేజీలు చెప్తుంటే చాలు. చిరంజీవి గురించి ఏదైనా చదువుతున్నా చూస్తున్నా ఏం చేసినా అది వేరన్న ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలందరూ ఇండస్ట్రీ అరే నువ్వేం పెద్ద మెగాస్టార్ వద్దాం వచ్చావా? ఇదేనా చిరంజీవి నువ్వు పెద్ద మెగాస్టార్ వద్దాం ఒకడేమన్నా చిరంజీవి ఆడవాళ్ళు తిట్టుకోవడం. పల్లెటూరులో మనం ఎన్ని చూడాలి. మీ ఆయన ఏమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా? నీ మూడని కానీ అన్నారు కానీ మీ ఆయన ఏమైనా మెగాస్టార్ అనుకుంటున్నాడు, బయటకి వెళ్ళి ఏం చేసే పని లేదు. పల్లెటూరులో అబ్బా మనం ఎన్ని చూడలేదు. ఎందుకు ఇదే కందుకూరులో ఠాగూర్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు బాగా గుర్తుంది. 3rd క్లాస్ ఠాగూర్ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్లు దొరకలేదని కరెంట్ స్తంభాలు ఎక్కి వైర్ పట్టుకుని చచ్చిపోయాడు ఒకడు. తెలుసు చిరంజీవి వచ్చి 3 లక్షలు ఇచ్చిపోయాడు. తెలుసు, చిరంజీవి చూడలేదు కానీ ఇట్లా వచ్చిపోయాడు తెలుసు. అది చిరంజీవి అంటే. చిరంజీవి టికెట్లు దొరకకపోతే చచ్చిపోయేంత మనం ఆ రోజు. చిరంజీవి మా అన్నయ్య ఉన్నాడన్నా, బాబన్నా, మూడో బ్రదర్, సొంత మా కజిన్ బ్రదరే వచ్చి ఏదో సినిమా చిరంజీవి బాగాలేదని దెంగే పెట్టాను. ఆ రోజుల్లో మాట్లాడితే
కొట్టుకున్నారు కూడా. కొట్టుకున్నారు. అదే ఫ్యాన్ అది. ఇప్పుడేమన్నా ఫ్యాన్ అది బొచ్చ కలెక్షన్ కనపడేసరికి మా హీరో గొప్ప అంటారు. ఇప్పుడు మెగాస్టార్ అయితే ఎందుకు అవుతారు చెప్పు? మెగాస్టార్ అని సినిమాలో చేసి యాక్టింగ్ చేసి ఏదో డాన్స్ చేసి మిగతా వేరియేషన్స్ చేస్తే మెగాస్టార్ ఎవరు నాన్న? ప్రజాసేవ. చిరంజీవికి ఒక రకంగా చెప్పాలంటే డెడికేటెడ్ ఓన్లీ ఫర్ మూవీస్ అని ప్రజాసేవ పెట్టి మదర్ తెరిసా వెనక ఫాలోయింగ్ పెట్టుకుని ఏకైక విశిష్యుడిగా చేసిన సేవలకి సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన గుర్తింపు మన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్కి ఎక్కాడు. పద్మభూషణ్ పద్మవిభూషణ్ అయింది. ఇంకా ఇండియాలో ఉన్నత స్థాయిలో ఉన్న టాప్ మోస్ట్ వన్ భారతరత్న. ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వాలి, ఇవ్వచ్చు. ఫ్యూచర్ లో మేబీ రావచ్చు, అది వేరే విషయం. అదే అంటుంది, మేబీ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉంది. అదొకటి. ఇందాక నేను తమ్ముడు అన్నాడే ఇక్కడికి వచ్చి 3 lakhs ఇచ్చాడు అన్నానే అన్నా కదా, నీకు తెలిసిందే 3 lakhs. బయటికి రాని ఈ మనోడు చిరంజీవి పర్సనల్ మేనేజర్ రవిరాజ్ అని అతని పేరు రాజా రవీంద్ర సారీ రాజా రవీంద్ర మన యూట్యూబ్ లో చెప్తుంటే ఇంటర్వ్యూలో ప్రతిరోజు మీకేం తెలుసు అన్నయ్య చిరంజీవి ఇంట్లో నుంచి ఎన్ని చెక్కులు ఎన్ని లక్షలు పోతున్నాయో ఆయన చెప్పుకోడు. వద్దురా, మనం చేసింది తెలియకూడదు. ఎన్ని లక్షలు పోతున్నాయి తెలుసా మీకు? రోజు తిరుగుతా ఉంటాను. బొమ్మల చిరంజీవి ఆయన పోస్ట్ ఆఫీస్ లో ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. బొమ్మల చిరంజీవి ఇందాక మన నూడిల్స్ బండి కాడ కూర్చున్నాడు, పోతాం చూసిన. బొమ్మల చిరంజీవి ఫేమస్ అయినా ఇక్కడ లోకల్లో ఫేమస్ అయినా బెడరపాలెంలో ఫేమస్ అయిన బొమ్మల చిరంజీవి నాకు తెలుసు, వీరాభిమాని. మన సంక్రాంతికి మనోడు స్టేజ్ ఎక్కి దుమ్ము లేపుతాను. అతన్ని ఏం చూసామన్నా, ఇప్పుడు యూట్యూబ్ లో అతను ఒకటే కనపడుతుంది. ఇంతకు ముందు ఇంటికి ఒక చిరంజీవి ఇంటికి ఒక చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఆ రోజులు వేరు. మన అదృష్టం బాగుంది, చిరంజీవి జనరేషన్ లో పుట్టాము. ఇంకా మనకు వయసు వచ్చి మన ఇదిగో యూట్యూబ్ వీడియోలు చేసే రోజుల్లో కూడా చిరంజీవి సినిమాలు చేయడం, ఆయన సినిమాలు మనం చెప్పడం మన అదృష్టం. కాకపోతే చిరంజీవి అనే హీరోయిజం ఆ కాలంలో మనం పుట్టాము, మనం చేసుకున్న పుణ్యం. అదే అదృష్టం. ఎందుకంటే చిన్న నువ్వు అంటే నీకు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదేమో, టీవీలో చిరంజీవి కనపడితే టీవీ కలొచ్చుద్ది అంటారు. ఎన్నిళ్ళ లైన్ల మాట. చిరంజీవి కనపడితే వెంకటేష్ సినిమాలు వస్తేనేమో సినిమా చదువుతున్నా అనుకుంటా. ఇంట్లో సరుకులు తెమ్మన్నా అప్పుడే పంపిస్తారు. నువ్వు ఎక్కడ మిస్ అయ్యింది? అప్పట్లో ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ అనుకో పోతే యూట్యూబ్ కొట్టుకోవచ్చు. ఆ మెమోరీస్ అట్లాంటి మెమోరీస్ అందరికి ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకున్నాయి. అంజీ సినిమా వస్తుంటే చిన్నప్పుడు అంజీ సినిమా స్టోరీ చెప్పగాక ఆయన టిఫిన్ చేయకుండా 4 గంటలకు వెళ్ళి కూర్చుంటే అదిగో బాక్స్. అప్పుడు బాక్సులు శాటిలైట్లు లేవు కదా, అదిగో బాక్స్ వస్తుంది, అదిగో బాక్స్ వస్తుంది. 11:30కి వచ్చింది, మేము 4:34కి వెళ్తే మా అన్నండి అన్నదమ్ముడు ముగ్గురు వెళ్ళాలి. పాపం చిన్నపిల్లడు బ్లెస్ గడ్డి పెడతాం, ఆకలి వేస్తారు. ఆకలి అటు పోయి బాక్స్ వస్తే టైటిల్ చూడాలి. నేను మనకేంటంటే ఒక పిచ్చి సినిమా స్టార్ట్ అయిందా నేను బాను. ఇంకా మా అన్న వరల్డ్ కప్ మ్యాచ్ వస్తుంది, అంజీ సినిమా వస్తుంది టీవీలో. 2011 మ్యాచ్ లేదు, పక్కన పెట్టేసి అంజీ సినిమా అయిపోయినాక మ్యాచ్ చూడండి. అసలు చిరంజీవి ఫ్యానిజం ఇప్పుడు సోషల్ మీడియా ఇది ఏమన్నా కానీ అప్పుడు మనం చూసిన ఫ్యానిజం అది వేరే. ఫ్యాన్ వార్స్ అంటే అయ్యి కొట్టే వాళ్ళు అట్టగా